ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. సో మనం రోజు ఫైనాన్స్ కి సంబంధించి చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒకతను అడిగిన ఒక క్వశ్చన్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మన సబ్స్క్రైబర్ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయంట. ఈ 10 లక్షల్ని నాకు నెల 23,800 నేను ఒక ఈఎంఐ కట్టాలి. సో వీటికి నాకు నెల 23,800 రావాలంటే ఈ 10 లక్షలు నేను ఏం చేస్తే నాకు ఈ డబ్బులు వస్తాయి, నాకు నెల ఈఎంఐ వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. యూట్యూబ్ నుంచి మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఆ వీడియోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తున్నాను. సో ఆర్కే వీడియోస్ త్వరగా చూడాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగలరని మనవి. మన సబ్స్క్రైబర్ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయంట. ఈ 10 లక్షల్ని నాకు నెల 23,800 నేను ఒక ఈఎంఐ కట్టాలి. ఇతను అది ఈఎంఐ ఎన్ని నెలలు ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అది ఒకటేసారి క్లోజ్ చేయొచ్చా లేదా అనే ఆప్షన్ మనకు క్లారిటీ ఇవ్వాల. ఫిక్స్డ్ డిపాజిట్లో చెక్ చేద్దాం ఇతని గోల్కి ఇది రీచ్ అవుద్దా లేదా అని. ఫిక్స్డ్ డిపాజిట్లో 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో 10 లక్షలకి దాదాపుగా 6 to 7% ఇస్తున్నారు. అంటే నెలకు 6,000 నుంచి 7,000 వస్తుంది. అతనికి కావాల్సింది 23,800. సో అతని గోల్కి ఇది సెట్ కాదు. పోస్ట్ ఆఫీస్లో కానీ బాండ్స్లో కానీ 7.5% నుంచి 8% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఈ 10 లక్షల మీద 7,500 నుంచి 8,000 వస్తుంది. అతనికి కావాల్సింది 23,800. సో ఈ ఆప్షన్ కూడా సెట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డివిడెంట్ ఇచ్చే స్టాక్స్లో నుంచి ఇతనికి ఈ ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కోల్ ఇండియా, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవి మంచి డివిడెంటే ఇస్తాయి. ఈ 10 లక్షలు అందులో పెట్టేస్తే నెలకి 23,800 లేదా 24,000 దాకా కూడా డ్రా చేయొచ్చు. డివిడెంట్ బాగానే వస్తుంది, కానీ అది విపరీతమైన రిస్క్తో కూడుకున్న పని. 4వ ఆప్షన్ వచ్చేసి ఎస్డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్. ఈ సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్లో కనుక ఒక 5 సంవత్సరాలకి ఎస్డబ్ల్యూపి పెట్టేసి నెల 23,000 కనుక విత్డ్రా చేస్తుంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వస్తే, సిఏజిఆర్ 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వస్తే ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఇందులో కూడా మీడియం రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఇతను 10 లక్షలు తీసుకెళ్ళి ఏదైనా కమర్షియల్ ప్లేస్లో పెట్టాలి. కమర్షియల్ ప్లేస్లో పెడితే ఆ కమర్షియల్ ప్లేస్లో నెలకి 23,000 రావాలంటే ఈ 10 లక్షలతోటి 23,000 వచ్చే కమర్షియల్ ప్లేస్ దొరకదు. ఒకవేళ ఇతను ఒక 10 లక్షల్లో ఎక్కడన్నా రోడ్డు పక్కన ఒక 4 షట్టర్స్ వేయించగలిగితే ప్లేస్ తీసుకొని అక్కడ తిప్పి కొడితే ఆ ఏరియాలో, అంటే 10 లక్షల్లో ప్లేస్ వచ్చిందంటే అది మామూలు ఏరియా అయి ఉంటుంది. అక్కడ మహా అంటే 3,000 నుంచి 5,000కి మించి రాదు. సో 10,000 వస్తున్నా ఇది అతను రీచ్ అవ్వడానికి స్కోప్ తక్కువ. రియల్ ఎస్టేట్ కూడా తక్కువే. మూడోది ఈ కామర్స్ బిజినెస్ లేదా ఫుడ్ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు టీ స్టాల్స్ వస్తున్నాయి. ఈ ఫ్రాంచైజ్ తీసేసుకొని ఈ ఫ్రాంచైజ్ ద్వారా నువ్వు నెలకి 23,800 సంపాదించవచ్చు. ఈ ఫ్రాంచైజ్ ద్వారా, ఫుడ్ ఫ్రాంచైజ్ ద్వారా. సో టాటా వాళ్ళవి కూడా కొన్ని ఫుడ్ ఫ్రాంచైజీలు వచ్చాయి, దానికి వెళ్ళొచ్చు. లేదా ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏదో కూరగాయలను లేకపోతే ఇంకేదన్నా పప్పులు ఇలాంటి వాటిని ప్యాకింగ్ చేసి ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్తో టైప్ అయ్యి దాన్ని అమ్మడం, దాని ద్వారా వచ్చే కమిషన్స్ తోటి కూడా ఇతను బయటపడవచ్చు. బట్ ఏ ఫ్రాంచైజ్ బిజినెస్ అయినా ఏదైనా మినిమం అనుభవం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నువ్వు పెట్టిన బ్రేక్ ఈవెన్ రావడానికి మినిమం 6 months నుంచి 1 year కూడా పడుతుంది ఒక్కోసారి. నీ అనుభవాన్ని బట్టి, నువ్వు పెట్టిన ఏరియాని బట్టి, లేదా ఆన్లైన్లో నువ్వు చేసుకునే ప్రమోషన్ బట్టి ఇది టైం పడుతుంది. ఇందులో కూడా రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఓవరాల్గా ఈ ఆప్షన్స్ అన్నీ చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్ తన గోల్ రీచ్ అవ్వడానికి లేదు. పోస్ట్ ఆఫీస్ గోల్ రీచ్ అవ్వడానికి చాలా దూరం ఉంది. డివిడెంట్ ఇది రిస్క్ ఎక్కువగా ఉంది. బిజినెస్ ఫ్రాంచైజ్ ఇది కూడా రిస్క్ ఎక్కువగా ఉంది. వర్కౌట్ అయితే హ్యాపీ, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది, ఉన్న డబ్బంతా పోతుంది. 5 రియల్ ఎస్టేట్, దీంతో అంత పెద్ద రియల్ ఎస్టేట్ రాదు. ఒకవేళ అతను ఆ 10 lakhs ఇన్వెస్ట్ చేసినా నెల 23,500-800 అయితే రాదు. కొద్దో గొప్ప బెటర్ ఆప్షన్ వచ్చేసి ఎస్డబ్ల్యూపీనే. ఎస్డబ్ల్యూపీలో మినిమంలో మినిమం తనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్తో పాటు ఒక 15% రిటర్న్స్ ఇచ్చే దాంట్లో కనుక పెట్టేసి నెల తీసుకుంటే ఇది కొంచెం వర్కౌట్ అవడానికి స్కోప్ ఉంది. ఇంకొద్దిగా సేఫ్టీ చెప్పండి అన్నారనుకోండి, నేను దీన్ని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేస్తా. ఈ 10 lakhsని 5 lakhs ఎస్డబ్ల్యూపీలో పెట్టండి, ఇంకొక 3 lakhs ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టండి,
ఇంకో 2 lakhs ఏదైనా ఫుడ్ ఫ్రాంచైజ్, ఆన్లైన్లో ఫుడ్ ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ 5 lakhsని ఎస్డబ్ల్యూపీ పెట్టేసుకొని నెల 23,000 డ్రా చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ఒక 2 సంవత్సరాల్లో మీ డబ్బులు ఆ 5 lakhs క్లోజ్ అయిపోతాయి. 2 yearsలో అయిపోద్ది. ఈలోపు మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కదా, మీకు ఫిక్స్డ్ డిపాజిట్ని మెచ్యూరిటీ అయిపోతుంది ఈ 2 yearsలో. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తీసి మళ్ళీ నెల 2,300కి ఎస్ఐపిలా కట్టేసుకోండి. అప్పటికి 4 years అయిపోతుంది కదా. బట్ ఈ 4 yearsలో మీ బిజినెస్లో ఎంతో కొంత డబ్బు వస్తూ ఉంటుంది కదా, దీన్ని సేవ్ చేస్తూ దీంతో కూడా 23,800ని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఒక పక్క ఫస్ట్ ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చేది ఎస్డబ్ల్యూపీకి వెళ్ళారు 5 lakhs తోటి. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లో మినిమం రిటర్న్ వచ్చేదాంతో వెళ్ళారు 2 years. ఆ తర్వాత మీ బిజినెస్ నుంచి వచ్చే డబ్బుని ఫస్ట్ నుంచి కొంచెం పక్కకు తీసుకుంటూ, ఫుడ్ ఫ్రాంచైజ్, ఈ కామర్స్ బిజినెస్లో, ఈ బిజినెస్లో నుంచి వచ్చే సైడ్ ఇన్కమ్ని పక్కకు తీసుకుంటూ దాచిపెట్టుకుంటూ 4th year అయిపోయిన దగ్గర నుంచి దీన్ని మీరు ఈఎంఐలా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటాయి, ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా మన ఆ సబ్స్క్రైబర్కి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారా అనుకుంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మీ ఐడియాస్ కూడా తనని ఆలోచింపజేయడానికి, మనలాగా ఆలోచించే వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీ లాగా హెల్ప్ అవుతుంది. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి. అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని. అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.